90% ఆఫ్ ద బిజినెస్ ఫెయిల్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటనండి, వాడికి అసలు ఎలాంటి టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టాలో ఒక విజన్ లేదు, ఒక గోల్ లేదు. పక్కనోడు ఏదో బిజినెస్ పెట్టాడమ్మా, వాడు కూడా లక్షలు సంపాదిస్తున్నాడు, మనం కూడా లక్షలు సంపాదించాలని చెప్పేసి వాడు పెట్టిన బిజినెసే మనం పెడతాం. ఆ బిజినెస్ పెట్టడం కోసం అమ్మ నగలు తాకట్టు పెట్టి, భార్య నగలు తాకట్టు పెట్టి అటు ఇటు తిరిగి బిజినెస్ అయితే పెట్టేస్తాం. బిజినెస్ పెట్టేసిన తర్వాత మనం ఆ బిజినెస్ రన్ అవ్వడం కోసం నానా సంకలు లాకడానికి రెడీ అవుతూ ఉంటుంటాం. నెల తిరిగే లోపల మన పెరిఫెరల్స్ అంటే రెంట్స్, జీతాలు, రా మెటీరియల్కి మనం ఫుల్ఫిల్ చేయడం కోసం మన కస్టమర్ వచ్చిన దానికి ఎంత తక్కువైతే అంత తక్కువకు మనం ఆ మెటీరియల్ అనేది అమ్మేసి నెల బ్యాలెన్స్ షీట్ చెక్ చేసేకల్లా ఏమవుతుంది అని అనుకుంటే మనది మొత్తం లాసే ఉంటుంది. సరే, ఫస్ట్ మంత్ అయిపోయింది, సెకండ్ మంత్ అన్న ఫుల్ఫిల్ చేద్దామని చెప్పేసి సెకండ్ మంత్ కూడా ఓకే అని చెప్పేసి స్టార్ట్ చేసేసిన తర్వాత సెకండ్ మంత్ కూడా సేమ్ రిపీట్ అవుతుంది అనమాట. ఇలా 6 months పీరియడ్ కంప్లీట్ అయిపోయే లోపల వాడి బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకుంటే మొత్తం లాస్లే. ఇవి ఫుల్ఫిల్ చేయడం కోసం వాడికి ఫోన్లో అయ్యి ప్రైవేట్ యాప్లు, బ్యాంక్ లోన్లు అవి ఇవి తీసుకొని వచ్చేసి క్లియర్ చేస్తాడు. వాడి తెలియకుండానే వాడు ఒక బిజినెస్ ఊబిలో పడిపోయి అసలు వాడు ఏం బిజినెస్ చేస్తున్నాడు, ఎందుకు బిజినెస్ చేస్తున్నాడు అనేది వానికి ఒక విజన్ లేకుండా అయిపోయింది అనమాట. ఇవన్నీ మనం మానిటర్ చేయకుండా పెడితే ఇలానే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఫస్ట్ నువ్వు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ పెట్టాలనుకున్నా ఫస్ట్ ఒక పేపర్ వర్క్ చేయండి. పేపర్ వర్క్ చేసిన తర్వాత నీ ఏరియాలో నువ్వు ఏం బిజినెస్ పెడుతున్నావో ఆ ఏరియాకి నీ స్కార్సిటీ ఏంది, ఆ స్కార్సిటీకి నువ్వు ఇచ్చే సొల్యూషన్ ఏంది. ఈ స్కార్సిటీకి ఇచ్చి నువ్వు ఇచ్చే సొల్యూషన్ ఉంటుంది చూసావా, అప్పుడే బిజినెస్ వర్కౌట్ అవుతుంది. మీ ఏరియాలో స్కార్సిటీ ఏందో చెక్ చేయండి, దానికి సొల్యూషన్ ఏందో చెక్ చేయండి. అవతల వాడి లేజీనే మన బిజినెస్. అలాంటి బిజినెస్ మీరు చూస్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్.